హాయ్ యస్ వెల్కమ్ టు అనిల్ జోషి యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మనకి జూలై నెల 1వ తారీఖు నుంచి ఎన్టీఆర్ భరోసా అనే పథకం ద్వారా గతంలో ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఇంటి వద్దనే పెన్షన్స్ అనేవి అందించాలని చెప్పి నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. సో దీనిలో ఏంటంటే మనం ఈ యొక్క పెన్షన్స్ అనేవి ఎవరికి ఎంతెంత అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా పెన్షన్స్ అనేవి మీరు ఆఫీస్కి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుందా, లేదంటే కనుక వాలంటీర్లా, లేకపోతే కనుక సచివాలయ సిబ్బంది మీ ఇంటికి వచ్చి పెన్షన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందా. సో దాంతో పాటు ఎన్ని రోజులు ఈ యొక్క పెన్షన్ అనేది మీరు తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎవరు మీకు ఈ యొక్క పెన్షన్ అనేది అందజేయడం జరుగుతుంది. అదే విధంగా మీరు గతంలో అప్లై చేసుకున్నటువంటి పెన్షన్ దారులు కనుక ఉన్నట్లయితే కనుక మీ పెన్షన్ యొక్క స్థితి అనేది మీరు ఏ విధంగా తెలుసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఈ యొక్క సింగిల్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. కాబట్టి ఎవరు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అదే విధంగా మీరు కనుక మొట్టమొదటిసారి కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి పథకం వచ్చినా సరే అందరికంటే ముందుగా నేను మీ అందరికీ కూడా వీడియో అనేది పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ సింబల్ మీరు యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా మన డీటెయిల్స్ లో వెళ్ళిపోతే మనకి ఏంటంటే రీసెంట్ గా అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మనకి జూలై నెల 1వ తారీఖు నుంచి పెన్షన్స్ అనేవి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ఏంటంటే ఇంటింటికి అందజేయడం జరుగుతుంది అనమాట. సో మీ యొక్క అమౌంట్ అనేది అంటే మీ యొక్క చేతికి ఎంత అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందంటే వృద్ధులు, అదే విధంగా వితంతువులు, డప్పు కళాకారులు పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు, అదే విధంగా ఒంటరి మహిళ పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు, అదే విధంగా కళ్ళు గీత పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో, అంటే ఈ విధంగా గతంలో ఎవరైతే 3,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ నెలలో మీకు 7,000 రూపాయలు అనేవి అందజేయడం జరుగుతుంది. సో అది ఎలాగంటే ఆల్రెడీ మీ గతంలో 3,000 రూపాయల పెన్షన్ అనేది వచ్చేది. సో ఇప్పుడు ఏంటంటే ఈ ప్రభుత్వం ఏంటంటే ఒక 1,000 రూపాయల నుంచి కొత్తగా పెంచడం జరిగింది. కాబట్టి మీ యొక్క పెన్షన్ అనేది 4,000 రూపాయల కింద నిర్ణయించడం జరిగింది. కాకపోతే గతంలో ఏంటంటే మనకి హామీలు ఇచ్చిన గతంలో ఇచ్చినటువంటి యొక్క హామీలు ఏవైతే ఉన్నాయో దాన్ని నిలబెట్టుకోవడానికి ఏంటంటే ఏప్రిల్ నెల నుంచి ఏరియర్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఈ యొక్క పెంచినటువంటి 1,000 రూపాయలు ఏదైతే ఉందో ఆ 1,000 రూపాయలు ఏప్రిల్ నెల 1,000 రూపాయలు, అదే విధంగా మే నెల 1,000 రూపాయలు, అదే విధంగా జూన్ నెల 1,000 రూపాయలు. సో ఈ విధంగా పెరిగినటువంటి ఏరియర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏంటంటే మనకి 3,000, కొత్తగా పెంచినటువంటి అమౌంట్ అనేది 4,000. సో ఈ విధంగా ఏంటంటే 7,000 రూపాయలు అనేవి ఎవరైతే గతంలో 3,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ఏంటంటే మీ ఇంటికే వచ్చి వాళ్ళు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అలా కాకుండా ఎవరైతే వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నారో అంటే డిజేబుల్డ్ పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే గతంలో 3,000 రూపాయల పెన్షన్ అనేది మీకు అందించడం జరిగేది. కానీ ఏంటంటే ఈ యొక్క జూలై నెల 1వ తారీఖు నుంచి మీరు 6,000 రూపాయలు అనేది మీ యొక్క పెన్షన్ అనేది మీరు తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పెన్షన్ తీసుకోవడానికి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు కేవలం మీరు మీ యొక్క ఆధార్ కార్డు అనేది చూపిస్తే సరిపోతుంది. ఎటువంటి ప్రూఫ్ కూడా మీరు చూపించిన అవసరం లేదు. అంటే గతంలో తీసుకున్నటువంటి పెన్షన్ పాస్బుక్ కానీ లేదా పెన్షన్ కార్డులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు చూపించినటువంటి అవసరం అనేది లేదనమాట. కేవలం మీ యొక్క పేర్లు అనేవి ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంటాయి, మీ యొక్క పెన్షన్ అనేది కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి వాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు కేవలం మీరు మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డు ఏదైతే ఉందో ఆ యొక్క ఆధార్ కార్డు అనేది మీరు చూపిస్తే సరిపోతుంది. ఈ యొక్క ఆధార్ కార్డు మీరు చూపించిన తర్వాత వాళ్ళు మీ యొక్క ఫింగర్ ప్రింట్ అంటే బయోమెట్రిక్ ద్వారా కానీ, లేదంటే కనుక ఫేస్ క్యాప్చరింగ్ పద్ధతి ద్వారా కానీ, లేదంటే కనుక ఐరిష్ అంటే మీ యొక్క కళ్ళని వాళ్ళు క్యాప్చర్ చేయడం, అంటే ఈ విధంగా 3 రకాలుగా బయోమెట్రిక్ గా కానీ, అదే విధంగా ఫేస్ ని క్యాప్చర్ చేయడం కానీ, లేదంటే కనుక ఐరిస్ ద్వారా మీ యొక్క పెన్షన్స్ అనేవి మీ యొక్క చేతికి అనేది వాళ్ళు అందజేయడం జరుగుతుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే మీరు యొక్క పెన్షన్ తీసుకోవాలంటే కనుక కొన్ని సూచనలు అనేవి మీరు పాటించవలసి ఉంటుంది. అవి ఏంటంటే ఖచ్చితంగా మీరు మీ ఇంటి వద్దే ఉండాలి. సచివాలయం దగ్గర కానీ, లేదంటే కనుక ఎటువంటి ఆఫీసుల దగ్గర కూడా మీరు వెళ్ళని అవసరం లేదు. కేవలం మీరు మీ ఇంటి వద్దనే ఉంటే సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి మీ ఇంటికి పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అది ఇంకోటి ఏంటంటే జూలై 1వ తారీఖుని మీకు యొక్క పెన్షన్ అనేది ఉదయం 6 గంటల కాడ నుంచే పంపిణీ అనేది ప్రారంభం అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఏంటంటే ఉదయం 6 గంటల కాడ నుంచే మీరు మీ ఇంటి దగ్గర ఉన్నట్లయితే కనుక మీ దగ్గర ఉన్నటువంటి సచివాలయం ఏదైతే ఉందో ఆ యొక్క సచివాలయ సిబ్బంది అనే వాళ్ళు ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చి 1వ తారీఖునే మీకు పెన్షన్ అనేది మీ చేతికి వాళ్ళు అందించడం జరుగుతుంది. ఒకవేళ కనుక మీ ఇంటి పక్కన వాళ్ళు కానీ లేదా మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే కనుక ఊర్లో లేకపోతే కనుక వాళ్ళకి ఇప్పుడే చెప్పండి. ఎందుకంటే కనుక గతంలో ఏంటంటే మనకి ఈ యొక్క పెన్షన్ తీసుకోవడానికి మనకి 5 రోజుల వరకు అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటి ప్రకారం ఏంటంటే కేవలం 1వ తారీఖు, అదే విధంగా 2వ తారీఖు అంటే జూలై నెల 1వ తారీఖు, 2వ తారీఖు మాత్రమే మీకు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు 1వ తారీఖుని మాత్రం మీరు అందుబాటులో ఉండండి. ఒకవేళ కనుక ఎవరైనా సరే కనుక ఊర్లో లేకపోయినట్లయితే కనుక వాళ్ళకి 2వ తారీఖున అంటే జూలై నెల 2వ తారీఖున
సచివాలయ సిబ్బంది ద్వారా మీ ఇంటికి వచ్చే వాళ్ళు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇంటి దగ్గరే ఉండండి. ఒకవేళ కనుక మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే కనుక ఊర్లో లేకపోతే వాళ్ళకి ఇప్పుడే చెప్పండి. ఇంకొకటి ఏంటంటే ఉదయం 6 గంటలకి మీకు పెన్షన్ పంపిణీ అనేది ప్రారంభం అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు మీ ఇంటి వద్దే మీరు అందుబాటులో ఉండేలాగా చూసుకోండి. సో ఇంకోటి ఏంటంటే ఎవరికి మినహాయింపు ఉంది అంటే ఈ యొక్క పెన్షన్ అనేది కొంతమంది ఏంటంటే ఎవరైతే హెచ్ఐవి పేషెంట్లు ఉంటున్నారో వాళ్ళకి, అదే విధంగా వేరే ఊర్లో కొంతమంది ఏంటంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు వేరే స్కూల్స్ లో చదువుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్ గా వాళ్ళ చేతికి ఇవ్వకుండా వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ లో అంటే డీబీటీ పద్ధతిలోనే వాళ్ళకి అమౌంట్ అనేది అందజేయడం జరుగుతుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే చాలా మంది కొత్త పెన్షన్స్ ఎప్పుడని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. బట్ కొత్త పెన్షన్స్ అనేవి ఇప్పటికి ఇంకా రిలీజ్ చేయలేదు. గతంలో ఏవైతే పెన్షన్స్ ఉన్నాయో అవి మాత్రం మీకు ఇక జూలై నెల 1వ తారీఖు నుంచి పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఏవైతే కొత్త పెన్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ లిస్టులు రెడీ అవ్వలేదు. కాబట్టి ఆ పెన్షన్స్ గురించినటువంటి సమాచారం అనేది ప్రస్తుతం ఇంకా లేదు. ఒకవేళ కనుక అటువంటి సమాచారం కనుక ఏదైనా వస్తే కనుక మీకు ఖచ్చితంగా నేను ఇంకొక వీడియోలో ఇక కొత్త పెన్షన్ ఏవైనా సరే వచ్చినట్లయితే కనుక మీకు అందరికీ కూడా నేను తెలియజేయడం జరుగుతుంది. సో ఇంకొకటి ఏంటంటే మరలా అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. అంటే గతంలో ఎవరైతే పెన్షన్ పెట్టుకోవడానికి అప్లికేషన్ అనేది సచివాలయంలో పెట్టుకున్నారో వాళ్ళు మీరు మరలా పెట్టుకోవాలని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి ఇంకా మనకి గవర్నమెంట్ ఫామ్ అయింది మొన్నే. కాబట్టి దీని గురించినటువంటి గైడ్ లైన్స్ అనేవి కంప్లీట్ గైడ్ లైన్స్ అనేవి మనకి రాలేదు. కాబట్టి ఇంకా మనకి ప్రస్తుతానికి అప్లికేషన్ అనేది పెట్టుకోవాలా లేదా అనేది ఇంకా మనకి తెలియదు. ఒకవేళ కనుక గవర్నమెంట్ ఏదైనా సరే కనుక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్లయితే మీ అందరికీ నేను మరొక వీడియోలో ఏంటంటే దాని గురించిన సమాచారం అనేది మీ అందరికీ అందిస్తాను అనమాట. సో ఇదనమాట యొక్క పెన్షన్ సంబంధించి అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అనేది పెన్షన్లు అనేవి ఏ విధంగా అందజేస్తుంది, అదే విధంగా ఎవరైతే ఇంటి దగ్గర ఉంటున్నారో వాళ్ళు గమనించవలసినటువంటి సూచనలు అనమాట. సో ఇది యొక్క ఎన్టీఆర్ పెన్షన్ గురించినటువంటి పూర్తి సమాచారం. సో ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వీలైతే కనుక మీ యొక్క వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టుకోండి. థ్యాంక్ యూ.